సముద్ర గగనతలంలోనే కాదు అంతరిక్షంలో కూడా భారత్ తగ్గేదే లేదంటూ స్పేస్ వార్కు సై అంటోంది. ముఖ్యంగా పాక్తో నెలకొన్న ఉద్రిక్తతలు, యుద్ధ పరిస్థితుల్లో ఇస్రో శాటిలైట్స్ డాగ్ ఫైట్ విన్యాసాన్ని సక్సెస్ చేసి పాక్కు పెద్ద షాకే ఇచ్చింది. వచ్చే రోజుల్లో అంతరిక్షం నుంచి కూడా దాయాదికి చుక్కలు చూపించడం ఖాయమని స్ట్రాంగ్ వార్నింగ్ పంపింది. అంటే నింగి, నేల, సముద్రంలోనే కాదు పాక్కు అంతరిక్షంలో కూడా దబిడి దిబిడే అన్నమాట. గగన సముద్ర తలాల్లో యుద్ధానికి ఇండియన్ ఆర్మీ సిద్ధం. ఇప్పుడు అంతరిక్షంలోనూ స్పేస్ వార్కు భారత్ రెడీ. ఇస్రో స్పేడెక్స్ మిషన్ లో శాటిలైట్ డాగ్ ఫైట్ గ్రాండ్ సక్సెస్. స్పేస్ వార్తో ఇక పాకిస్తాన్ కు చుక్కలే. పాకిస్తాన్ తో ఉద్రిక్తతలు నెలకొన్న వేళ భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో అంతరిక్షం నుంచి దాయాదికి ఇంకో షాక్ ఇచ్చింది. స్పేస్ డాకింగ్ ఎక్స్పెరిమెంట్ స్పేడెక్స్ మిషన్ లో భాగంగా అంతరిక్షంలో డాగ్ ఫైట్ ను సక్సెస్ఫుల్ గా నిర్వహించింది. దీంతో స్పేస్ టెక్నాలజీలో ఇండియాకు తిరుగులేదని ప్రపంచానికి తెలిసేలా చేసింది ఇస్రో. ఇప్పటికే భూ, గగన, సముద్ర తలాల్లో భారత ఆర్మీ యుద్ధ సన్నాహాల్లో తలమునకలైంది. ప్రత్యేకించి గగనతలంలో ఎప్పటికప్పుడు శత్రువు ఎత్తులు, యుద్ధ వ్యూహాల్ని పసికడుతోంది. అందుకు డేగ కన్నుల్లా ఉపగ్రహ సేవల్ని వినియోగించుకుంటోంది. అంతరిక్షం నుంచి యుద్ధం చేయాల్సి వస్తే ఎలా అన్నదానిపై ఇస్రో కొన్నేళ్లకు ముందు నుంచి రకరకాల శాటిలైట్లను నింగిలోకి పంపి పలు ప్రయోగాలు చేస్తూ వచ్చింది. ఇప్పుడు పాక్తో యుద్ధ సన్నాహాలకు కౌంట్ డౌన్ మొదలు కావడంతో డాగ్ ఫైట్ యుద్ధ విన్యాసాల్ని రిహార్సల్స్ చేసింది ఇస్రో. దీంతో భారత్ శాటిలైట్స్ తో స్పేస్ వార్కు కూడా సిద్ధమని సిగ్నల్స్ పంపినట్లయింది. అంతరిక్షాన జరిగే డాగ్ ఫైట్ లో ఫైటర్ జెట్లు ఉండవు, ఉపగ్రహాలే ఉంటాయి. శత్రుదేశ ఉపగ్రహంపై చాలా దగ్గరగా నిఘా పెడతాయి. వాటి నుంచి వచ్చే దాడులను ముందే పసిగడతాయి, అలర్ట్ అయి తప్పించుకుంటాయి. ఈ వారంతా శాటిలైట్ టు శాటిలైట్ జరుగుతుంది. ఇప్పుడు ఇస్రో కూడా స్పేడెక్స్ మిషన్ ను దిగ్విజయంగా కొనసాగిస్తోంది. ఇందులో చేజర్ అనే SDX-01, టార్గెట్ అనే SDX-02 శాటిలైట్లు గంటకు 28,800 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తుంటాయి. అంటే కమర్షియల్ ప్యాసింజర్ జెట్ల కంటే 28 రెట్లు ఎక్కువ వేగంతో ఇవి వెళ్తూ ఉంటాయి. వీటిని పరస్పరం దగ్గరకు తీసుకురావడం, డాకింగ్ చేయడం, రిమూవల్ చేయడం లాంటి ప్రయోగాల్ని ఇస్రో చాలా సక్సెస్ఫుల్ గా చేసింది. మనకి అంతరిక్షం నుంచి కూడా పాకిస్తాన్కి ఏ విధంగా బుద్ధి చెప్పొచ్చు అనే దాని మీద కూడా మనం కసరత్తు చేస్తున్నాము. శాటిలైట్స్ ఉపయోగించి కానీ ఇంపార్టెంట్ విజువల్ ఇంటెలిజెన్స్, ఇమేజరీ ఇంటెలిజెన్స్, టెక్నికల్ ఇంటెలిజెన్స్, హ్యూమన్ ఇంటెలిజెన్స్ లో ఉన్న అన్ని కోణాల నుంచి పాక్కి బుద్ధి చెప్పే విధంగా పాకిస్తాన్కి వీ హావ్ బీన్ వర్కింగ్ వెరీ హార్డ్. డాగ్ ఫైట్ అంటే ఒక రకంగా అంతరిక్షం నుంచి చేసే యుద్ధం. ఇందులో 2 లేదా అంతకంటే ఎక్కువ యుద్ధ విమానాలు ఒకదానికొకటి దగ్గరగా వెళ్తాయి. నింగిలో వేగంగా ప్రయాణిస్తూ శత్రుదేశ విమానాన్ని ధ్వంసం చేసేందుకు ప్రయత్నిస్తాయి. ఆ టైంలో శత్రుదేశ యుద్ధ విమానం తప్పించుకోవడానికి వీల్లేకుండా చాలా స్ట్రాటజిక్ గా వ్యవహరిస్తాయి. మొదటి ప్రపంచ యుద్ధం, రెండో ప్రపంచ యుద్ధ సమయాల్లో నింగిలో ఈ రకమైన పోరాటాలు జరిగేవి. ఇప్పుడు అదే స్టైల్లో అంతరిక్షంలో యుద్ధాలు చేసే సామర్థ్యాలను అగ్రదేశాలు పెంచుకుంటున్నాయి. వాటి సరసన భారత్ కూడా చేరింది. భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతల సమయాన ఇస్రో స్పేస్ డాగ్ ఫైట్స్ ప్రయోగాన్ని సక్సెస్ చేయడంతో శత్రుదేశానికి ఇక మూడినట్లేనంటున్నారు. ఇది అంతరిక్షం నుంచి శాస్త్ర సాంకేతిక యుద్ధంతో పాక్ను చిత్తు చేసే వ్యూహంగా చెబుతున్నారు. అమెరికా, రష్యా, చైనా తర్వాత డాకింగ్ సామర్థ్యం గల 4వ దేశంగా భారత్ అవతరించింది. ఇప్పుడు మాక్ డాగ్ ఫైట్ విన్యాసంతో ఇస్రో శక్తి సామర్థ్యాలేంటో ప్రపంచానికి మరోసారి తెలిపింది. పహల్గామ్ దాడికి ప్రతీకారం తీర్చుకునే క్రమంలో భారత్ శాటిలైట్స్తో స్పేస్ వార్లోనూ పాక్ను కోలుకోలేని దెబ్బతీసే ఛాన్స్ ఉందంటున్నారు సాంకేతిక శాస్త్ర నిపుణులు. దీంతో పాక్కు ఇక అంతరిక్షంలో కూడా
దబిడి దిబిడే అంటున్నారు. చైనా స్పేస్ డాగ్ ఫైట్స్ సామర్థ్యాన్ని ప్రదర్శించింది. ఇప్పుడు భారత్ కూడా ఇలాంటి ప్రయోగమే చేసి సక్సెస్ అయింది. స్పేడెక్స్ మిషన్ తో ఇప్పటికే భారత్ డాకింగ్ సాంకేతికతను ప్రదర్శించింది. ఇంతకు ముందు రష్యా, అమెరికా, చైనా దేశాలు ఇందులో విజయవంతమయ్యాయి. పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఈ సమయంలో ఇస్రో స్పేస్ డాగ్ ఫైట్స్ ప్రయోగాన్ని సక్సెస్ చేయడంతో శత్రు దేశానికి వణుకు పుడుతోంది. ఇది అంతరిక్షం నుంచి శాస్త్ర సాంకేతిక యుద్ధంతో పాక్ను చిత్తు చేసే వ్యూహంలో భాగంగా చెబుతున్నారు. గత ఏడాది డిసెంబర్ 30న ఆంధ్రప్రదేశ్ శ్రీహరికోట నుండి పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ PSLV C-60ని ప్రయోగించారు. 220 కిలోల మైక్రో శాటిలైట్లు ఇందులో ఉన్నాయి. SDX-01ను చేజర్ శాటిలైట్ అంటారు. SDX-02ను టార్గెట్ శాటిలైట్ గా పిలుస్తారు. 475 నుంచి 500 కిలోమీటర్ల ఎత్తులో వీటిని ప్రవేశపెట్టారు. ఆర్బిటల్ రెండేజ్ హోజ్, డాకింగ్, అన్డాకింగ్, ఫార్మేషన్, ఫ్లయింగ్, పవర్ ట్రాన్స్ఫర్ లాంటి టెక్నాలజీ వీటి సొంతం. ఈ ఏడాది జనవరి 16న మొదటి డాకింగ్ ను విజయవంతం చేశారు. దీంతో అమెరికా, రష్యా, చైనా తర్వాత డాకింగ్ సామర్థ్యం గల 4వ దేశంగా భారత్ అవతరించింది. ఇప్పుడు మాక్ డాగ్ ఫైట్ విన్యాసంతో ఇస్రో శక్తి సామర్థ్యాలేంటో ప్రపంచానికి మరోసారి తెలిసింది. అంతరిక్షం నుంచి, భూ ఉపరితలం నుంచి, గగనతలం నుంచి, మరి సముద్ర ఉపరితలం నుంచి కూడా అన్ని రకాలుగా మనం ప్రిపేర్ అవుతా మన శత్రు దేశమైన పాకిస్తాన్కి బుద్ధి చెప్పే విధంగా ద ఫైట్ ఈజ్ బిట్వీన్ టెర్రరిజం అండ్ హ్యూమనిజం. ఇండియా, భారత్ స్టాండ్స్ ఫర్ హ్యూమనిజం. ద హోల్ వరల్డ్ ఈజ్ ఇన్ ఫేవర్ ఆఫ్ ఇండియా, భారత్. 225 కోట్ల రూపాయలతో ఇస్రో స్పేడెక్స్ మిషన్ డాగ్ ఫైట్ కు ఖర్చు చేసింది. 2013లో GSAT-7, 2018లో GSAT-7A, 2019లో ఎమిసాట్, రీసాట్-2 లాంటివి ఎయిర్ ఫోర్స్, నౌకాదళాలకు ఇప్పటికే సమాచార నిఘా వ్యవస్థను బలోపేతం చేస్తూ సేవలందిస్తున్నాయి. స్పేడెక్స్ ఈ నెట్వర్క్లను బలోపేతం చేస్తుంది. శాటిలైట్లతో శత్రు దేశాలు దాడి చేయాలనుకున్నా ఇది చాలా ఫాస్ట్ గా రియాక్ట్ అవుతుంది. శత్రు దేశాల కదలికల్ని గుర్తించి ట్రాక్ చేస్తుంది. అవతలి దేశం ట్రాకింగ్ ను నిలిపేసే సామర్థ్యం కూడా ఉంది. దీని ద్వారా స్పేస్ వారే కాదు, శాటిలైట్ల మరమ్మతులు, రీఫ్యూయలింగ్ కూడా చేయొచ్చు. పాత శాటిలైట్స్ ను కక్ష నుంచి తప్పించేయొచ్చు. శాటిలైట్ల డీఆర్బిటింగ్ తో శిథిలాలను తొలగించొచ్చు. 2019లో మిషన్ శక్తితో ఎర్త్ ఆర్బిట్ లో శాటిలైట్ ను ధ్వంసం చేసిన 4వ దేశంగా కూడా భారత్ సగర్వంగా నిలిచింది. పహల్గాం దాడికి ప్రతీకారం తీర్చుకునే క్రమంలో భారత్ శాటిలైట్స్ తో స్పేస్ వార్లోనూ పాకును కోలుకోలేని దెబ్బతీసే ఛాన్స్ ఉంటుందని శాస్త్ర సాంకేతిక నిపుణులు అంచనా వేస్తున్నారు. దీంతో పాక్కు ఇక అంతరిక్షంలో కూడా దబిడి దిబిడే అంటున్నారు.